దిత్వా అల్పపీడన ఎఫెక్ట్తో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకి చాలా గ్రామాలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. కొన్ని గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని చోట్ల ట్రాక్టర్ల ద్వారా ఆ యొక్క గమ్యస్థానాలకి వారినైతే అధికారులు చేరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ పొట్టేపాలెం కలుజు వద్ద కానీ గమనిస్తే ఈ యొక్క ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పొట్టేపాలెం కలుజు గమనించవచ్చు. ఇక్కడ ఈ రూట్న ఈ యొక్క కలుజు మీద కూడా దాదాపుగా 20 నుంచి 30 గ్రామాలకి ఇదే దారిన ప్రయాణిస్తూ ఉంటారు. అయితే పూర్తిగా ఈ యొక్క 20-30 గ్రామాలకు కూడా రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. వేరే మార్గాన వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే దీంతో పాటుగా ఈ యొక్క 20-30 గ్రామాలతో పాటుగా ఇటు కడప వంటి హైవేకి బుచ్చి ద్వారా వెళ్ళేందుకు కూడా ఈ యొక్క దారినే ఉపయోగిస్తుంటారు. పూర్తిగా ఈ యొక్క వరద నీరు భారీగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఉధృతంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కట్ట కూడా పక్కనే ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక కట్టను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కట్ట కూడా పూర్తిగా కోతకి గురయ్యి పూర్తిగా ఈ యొక్క ఇటు నెల్లూరు టౌన్ నుంచి ఇటు జొన్నవాడ, నరసింహకొండ, సౌత్ మోపూరు, తాటిపర్తి, పొట్టేపాలెం వీటన్నిటి గ్రామాలకు కూడా పూర్తిగా రాకలైతే నిలిచిపోయాయి. మరోవైపు ఇదే విధంగా చాలా చోట్ల కూడా కలుజులు, వాగులు, వంకలు పొంగి పొరలుతుండడంతో ఈ నీరంతా కూడా కొన్ని ఇళ్లల్లోకి కూడా చేరి ఆ ఇళ్లల్లో అన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మరోవైపు ఇదే విధంగా కొన్ని చోట్ల ఏదైతే మనుబోలు, గూడూరు, అదేవిధంగా చెల్లకూరు, పల్లవోలు, ఆత్మకూరు, వేవర్స కాలనీ, పేరారెడ్డిపల్లి వంటి గ్రామాల వద్ద కూడా భారీగా వాగులు, వంకలు పొర్లుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క రాకపోకలైతే చాలా చోట్ల అంతరాయం ఏర్పడింది. ప్రజలకు కూడా ఇటు అధికారులు అవసరమైనే తప్ప ఈ యొక్క వాగులు చాలా చోట్ల కూడా పూర్తిగా చెరువులన్నీ కూడా నిండి ఉన్నాయి. ఆ వాగులు, వంకలు కూడా నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా అవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటు భారీగా ఇటు పైన కురిసినటువంటి వర్షాలకి ఇటు వర్షపు నీరంతా కూడా ఇటు సోమశెల డ్యామ్కి చేరుతున్నటువంటి క్రమంలో అక్కడ గేట్లు కూడా దాదాపుగా 25,000 నుంచి 30,000 క్యూసెక్కులు కూడా వరద నీటిని ఇటు పెన్నా నదికి వదిలినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ యొక్క పెన్నా నదికి కూడా మరో 5 వాగుల నుంచి భారీగా ఉధృతంగా వాగులు పొంగి పొర్లి ఆ యొక్క పెన్నా నదిలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పెన్నా పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి వాతావరణం ఉంది. దాంతోపాటుగా ఆ యొక్క పెన్నా పరివాహక ప్రాంత ప్రజలతో పాటు నీట మునిగినటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాల్లో కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా ఇటు అధికారులు చూస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఇటు అధికారులు కలిసి ఆ యొక్క చెరువులు ఎక్కడెక్కడ గండ్లు పడేటువంటి అవకాశం ఉందో ఆ యొక్క చెరువుల దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా ప్రవహిస్తున్నటువంటి ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అధికారులు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ అటు ఎమ్మెల్యేలు ఎవరికి సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా నేరుగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితిని కూడా ఎప్పటికప్పటికి తెలియపరుస్తూ ఆ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు వర్షాలు రానున్న గంటల్లో కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చాలా చోట్ల ఈ చెరువులు, వాగులు భారీగా పారుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు సాహసం చేయాల్సినటువంటి పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ నడిచి అవతలకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా మహిళలు కొంతమంది సాహసం అయితే చేస్తున్నారు. అయితే ఇలాంటి సాహసాలు చేయొద్దని కూడా ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ వారు ఇంకా అత్యవసర పరిస్థితుల్లో ఈ యొక్క వాగులు దాటి ఆ యొక్క కోతకు గురైనటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆ వాటరు ఆ ఫోర్స్కి ఆ మట్టి అంతా కూడా కోతకు గురవద్దు కాబట్టి అలాంటి సాహసాలు చేయొద్దని చెప్తున్నప్పటికి కూడా వారికి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అవతలకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క 4 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకి ఇటు నెల్లూరు జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు తీవ్రమైనటువంటి చలిగాలులు వీస్తుండడం, ఒక పక్క ఈ యొక్క వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాలేక నానా అవస్థలైతే పడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పొట్టేపాలెం కలుజు వద్ద నుంచి.